హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. నేను మీ సింధుని. లాస్ట్ 3 days నుంచి మేము సమ్మర్లో వెళ్ళిన ఒక చిన్న ట్రిప్ తాలూకా వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను కదండి. సో ఇవాళ డే 4 వ్లాగ్, డార్జిలింగ్లో లోకల్ సైట్ సీయింగ్ వ్లాగ్ ఇది. సో ఫస్ట్ డే అనేది మాకు ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్రేక్ఫాస్ట్ బఫేతో స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి ప్లెయిన్ పరాటా, దానిలోకి రాజ్మా కర్రీ, అలాగే ఈ కార్న్ఫ్లేక్స్, చాకోస్ అనేవి ఆల్మోస్ట్ అన్ని హోటల్స్లోనూ కామన్గానే ప్రొవైడ్ చేస్తారండి, అలాంగ్ విత్ మిల్క్, టీ అండ్ కాఫీ. సో ఇక్కడ దోశలోకి సాంబార్, 2 వెరైటీస్ ఆఫ్ చట్నీస్. దోశ అనేది మనం ప్లెయిన్ దోశ, మసాలా దోశ ఏది కావాలంటే అది చేసేస్తున్నారు అప్పటికప్పుడు. అలాగే పోహా, బేక్డ్ బీన్స్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు, అలాంగ్ విత్ బ్రెడ్. సో బ్రెడ్తో పాటు మనకి కావాలి అనుకుంటే అమూల్ బటర్ స్ప్రెడ్ ఉంది, జామ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బ్రౌన్ బ్రెడ్ ఉంది, అలాగే యాజ్ వెల్ యాజ్ మామూలు ప్లెయిన్ వైట్ బ్రెడ్ కూడా ఉంది. వాటర్ మెలన్ జ్యూస్ ప్రొవైడ్ చేశారు. అక్కడ పక్కనే టోస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఎవరికి ఏది కన్వీనియన్స్ కావాలంటే అలా సాస్, బటరు, జాము అన్నీ పెట్టేశారు. అలాగే స్ప్రౌట్స్ది పెట్టారు, సలాడ్. తర్వాత ఇక్కడ బనానాస్, డోనట్స్, ఫ్రూట్ కేక్స్, మఫిన్స్ అండ్ కుకీస్ ఉంటాయి కదా, సో అవి పెట్టారు. అలాగే మైనీస్ వేసిన శాండ్విచ్ కూడా పెట్టారు. సో బ్రేక్ఫాస్ట్ బఫే కూడా అన్లిమిటెడ్ పెట్టారు, చాలా బాగుంది. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి హోటల్ నుంచి బయటికి వచ్చేసాము. సో హోటల్ బయట ఎక్స్టీరియర్ పార్ట్లో అదర్ ఎండ్ ఉన్న వ్యూ అండి ఇదంతా కూడా. సో చెప్పాను నిన్నటి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనం పెట్టిన ఫేర్ అంటే ప్రైజింగ్ బట్టి మనకి రూమ్స్ అలొకేషన్ అనేది ఉంటుంది. సో ఒక సైడ్ అంతానేమో లైక్ వింటేజ్ రూమ్స్ లాగా, అంటే కొంచెం ఇండిపెండెంట్ విల్లాస్ టైప్ ఉన్నాయి. మేమైతే మెయిన్ హోటల్లోనే తీసుకున్నాము. సో ఇక్కడ ఇదంతా కూడా బ్యాక్ యార్డ్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఇక్కడ కూర్చోవడానికి అరేంజ్ చేసిన ఈ సీటింగ్ ఇదంతా కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్ వుడెన్తో చేసిన ఇది. సో అక్కడ నుంచి మేము వయా రోడ్ నడుచుకుంటూనే వెళ్తుంటే మాకు దారిలో ఫ్రెష్ వెజిటబుల్స్ కనిపించాయి చూడండి. రాడిష్, ఇవన్నీ కూడా మష్రూమ్స్ కూడా రెగ్యులర్ సైజులో చాలా పెద్దగా ఉన్నాయి. అంటే హిల్ సైడ్ కదా ఇదంతా కూడా, హిల్ స్టేషన్ కాబట్టి సో అక్కడ గ్రో అయ్యే మష్రూమ్స్ అవన్నీ కూడా అసలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అక్కడ ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా బంచెస్లో అమ్ముతున్నారు. మీరు చూస్తే ఆ పిక్లు మీకు అర్థమై ఉంటుంది. తర్వాత అక్కడ నుంచి మేము టాయ్ ట్రైన్ ఎక్కడం కోసమని స్టేషన్కి వచ్చేసాము. ఇదంతా కూడా స్టేషన్ లోపల పార్ట్. ఒక 3-4 షాప్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి స్టేషన్ స్టార్టింగ్లోనే ఈ టూరిజం వాళ్ళకి రిలేటెడ్ ఒక ఇన్ఫర్మేషన్ కౌంటర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం ట్రైన్ కోసం వెయిట్ చేసే టైంలో మనకి మన షాపింగ్ లాంటిది కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. సో 2 డిఫరెంట్ ట్రైన్స్ అయితే ఉంటాయండి. ఒకటి స్టీమ్ ఇంజిన్ బేస్డ్, ఒకటేమో రెగ్యులర్ డీజిల్ ఇంజిన్ బేస్డ్. స్టీమ్ ఇంజిన్ బేస్డ్ ట్రైన్కి అయితేనేమో 1500 పర్ హెడ్ టికెట్, అదే డీజిల్ అయితేనేమో 1000 రూపీస్ ఈచ్ టికెట్. సో వాళ్ళు ఆ లిస్ట్లో ప్రైస్ చార్ట్లో అలా మెన్షన్ చేశారు. బట్ ఏంటంటే నాకు, మా హస్బెండ్కి, బాబుకి ముగ్గురికి కలిపి సమ్వేర్ అరౌండ్ 2730 ఎంతో సమ్వేర్ అరౌండ్ అంత అయింది. కంప్లీట్ ఫుల్ అమౌంట్ అయితే తీసుకోలేదు. అంటే మేబీ వాళ్ళన్ని ట్యాక్సెస్ అవన్నీ ఇది చేసినట్టున్నారు. మేము ట్రైన్ కోసం ఆల్మోస్ట్ ఒక 1/2 an hour వెయిట్ చేసాము. మేము రీచ్ అయ్యేసరికి అంటే స్టీమ్ ఇంజన్ది ఒక్కో టికెట్ మాత్రమే ఉంది. సో మేము రెగ్యులర్ డీజిల్ ఇంజన్ దానికే తీసేసుకున్నాము. ఈలోపు జస్ట్ ఊరికే స్టేషన్ని అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడ ఒక ఓల్డ్ ట్రైన్ లాంటిది కనిపించిందండి. అంటే లైక్ ఓల్డెన్ డేస్లో క్వీన్స్, వీళ్ళు ప్రిఫర్ చేసే కింగ్స్, ఇట్లాంటి వాళ్ళు ట్రావెల్ చేసే ట్రైన్ అనమాట. లోపల సీటింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా చాలా రాయల్ లుక్ అనేది ఉంది. అది మొత్తం కర్టెన్స్తో ఉంది కానీ బట్ స్టిల్ నేనైతే ట్రై చేశాను వీడియో అనేది రికార్డ్ చేయడానికి. మేబీ మీకు కనిపిస్తుందో లేదో కూడా నాకైతే ఎగ్జాక్ట్లీ ఐడియా అయితే రావట్లేదు, ఎందుకంటే జస్ట్ అది అలా పెట్టుంది. సో అవుటర్ సైడ్ నుంచి కూడా రిఫ్లెక్షన్ అనేది ఎక్కువ పడుతూ ఉంది ఆ సీట్స్ మీద. సో ఒక్క ఛాంబర్ మాత్రం అలా ఉంది, మిగతాదంతా కూడా అంటే ఒక కంపార్ట్మెంట్ అలా ఉంది, మిగతా అంతా కూడా ఇలా సీటింగ్ అరేంజ్మెంట్ ఇలా అయితే ఉంది. సో ఐదర్ డీజిల్ ట్రైన్ ఆర్ స్టీమ్ ఇంజిన్ ట్రైన్ దేనికైనా కూడా 3 కంపార్ట్మెంట్సే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే F1, F2, F3. మాకు F2 కంపార్ట్మెంట్లో ఫస్ట్ 3 సీట్స్ అయితే ఇచ్చారు. టికెట్స్ నంబర్స్ అలా అయితే వచ్చాయి. ఇది మనం ముందే తీసుకోవాలి. అంటే టికెట్స్ అంటే డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళి అప్పటికప్పుడే తీసేసుకోవచ్చు. అదేంటంటే చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి వాళ్ళకి టికెట్స్ కూడా. ఎందుకంటే టూరిస్ట్ అందరూ మ్యాక్సిమం డార్జిలింగ్ విజిట్ చేసిన వాళ్ళందరూ దే విల్ గివ్ ఏ ట్రై అనుకుంటా. సో అండ్ బై ద వే జర్నీ వచ్చేసి రౌండ్ ట్రిప్ అండి. ఇక్కడ డార్జిలింగ్ ఈ స్టేషన్లో స్టార్ట్ అయ్యి 2 ప్లేసెస్కి వెళ్తుంది, మళ్ళీ రౌండ్ ట్రిప్, మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వస్తుంది. సో టోటల్ జర్నీ టైం వచ్చేసి 1 hour 40 minutes.
సో ఈ 1:40 నిమిషాల్లో మనకి మధ్యలో 2 ప్లేసెస్లో ఆపుతారు. సో త్రూ అవుట్ ద వే నిన్నటి వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, మనకి రోడ్డు మీద రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్తో పాటే ప్యారల్గా ఈ ట్రైన్ అనేది ట్రావెలింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఏంటంటే మనకి ఫస్ట్ ఈ పాయింట్ ఇక్కడ ఆపుతారు. ఇది బటాసియా లూప్ అండి ప్లేస్ నేము. అంటే ఇది యాక్చువల్లీ వార్ మెమోరియల్ ఇదని చెప్పొచ్చు. సోల్జర్స్ ఎవరైతే ఫైట్ చేశారో వాళ్ళకి జ్ఞాపకార్థం, స్మారక చిహ్నం అలా అంటాం కదా మనం. సో దానికి ఇదైతే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ బ్యూటిఫుల్ గ్రీనరీ అండ్ ఫ్లవర్స్ కూడా, మన చామంతి పూలు ఉంటాయి చూసారా, సో అవి చాలా డిఫరెంట్ కలర్స్లో చాలా బాగా పెంచుతున్నారు వాళ్ళైతే. సో ఆన్ ద వే వెళ్తూ ఉంటే ఇట్లా ఇంకొక చిన్న ఇంజిన్ లాంటిది కనిపించింది. సో అది కూడా క్లిప్ అనేది రికార్డ్ చేశాము. ఇక్కడ మనం ఇందాక నేను చెప్పిన బటాసియా లూప్ దగ్గర 10 minutes అయితే ఆపుతారు ట్రైన్ అనేది. మనం ఏ ట్రైన్ ప్రిఫర్ చేసినా కూడా జస్ట్ డీజిల్, స్టీమ్ ఇంజిన్ అంతే. ఇంజన్లో ఇది ఒక్కటే తేడా, బట్ రెండు కూడా స్టాప్ డ్యూరేషన్ టైమ్స్ అనేది సేమ్ ఉంటుంది. 10 minutes అయితే ఆపుతారు. సో ఈ 10 minutesలోనే పిక్స్, వీడియోస్, అలాగే అక్కడ ఈ హిమాలయన్ యాపిల్ ప్లక్ చేసేటప్పుడు ఇక్కడ అంతా షిమ్లా ఇటు సైడ్ దొరికే డ్రెస్సెస్ అన్నీ కూడా రెంట్కి పర్పస్కి ఇస్తున్నారు. సో కావాలి అనుకుంటే అవి రెంటల్ పర్పస్ కోసం తీసుకుని ఇమీడియట్గా ఫొటోస్, వీడియోస్ అవి తీసుకుని మనం మళ్ళీ బ్యాక్ టు ట్రైన్ ఎక్కేసేయాలి. సో ఏంటంటే ఇక్కడే కొన్ని స్వెటర్స్, లైట్గా షాపింగ్ లాంటిది కూడా ఉంది. సో తక్కువ టైంలో ఎవరన్నా చేసే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. అంటే యాక్చువల్లీ ఇది ట్రైన్లో వచ్చిన వాళ్ళే చేయాలి అని కాదు, దీనికి ఆల్టర్నేట్ వేరే రూట్స్ కూడా ఉన్నాయి. సో బై వాక్ వచ్చి కూడా చాలామంది చేసుకుంటారు అనుకుంటా. మేము చూస్తున్నప్పుడు మామూలు ప్యాసింజర్స్ ఇట్లాంటి వాళ్ళు బై వాక్ వచ్చి తీసుకుంటున్న వాళ్ళు కూడా కనిపించారు. మెయిన్ ఏంటంటే చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. చూస్తేనే మీకు ఈ ఫ్లవర్స్ ఇవంతా కూడా గ్రీనరీ, దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు మెయింటెనెన్స్ అనేది ఎంత బాగా చేస్తున్నారు. అంటే టూరిజం ప్లేసెస్ కదా, దట్టు ఇట్లాంటి మెమోరియల్ స్టాచ్యూస్ ఇట్లాంటి దగ్గర ఏంటంటే చాలా హైజీన్గా, అంటే చాలా డీసెన్సీగా ఉంటుంది ఏదైనా కూడా చూడటానికి. వాళ్ళు మెయింటెనెన్స్ కూడా అలాగే చేస్తారు. అండ్ ఇక్కడ 10 minutes అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ట్రైన్ ఎక్కేసాం. లైట్గా డ్రిజ్లింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో డార్జిలింగ్లో ఎప్పుడు పడుతుందో తెలియదండి వర్షం. బెటర్ అంబ్రెల్లా క్యారీ చేయడం చాలా సేఫ్ సైడు. సో తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మేము జర్నీ అనేది అలా కంటిన్యూ అయిపోయింది. తర్వాత ఒక్క చోట ఆపారు, అదేంటంటే మ్యూజియం, ఓల్డ్ ఏన్షియంట్ ట్రైన్ మ్యూజియం అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నేను ఇందాక ఒక పిక్లో రోజ్ పట్టుకున్నాను కదా, నాకు అసలు డార్జిలింగ్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎక్కడ చూసినా కూడా గుత్తులుగా, అంటే బంచెస్ ఆఫ్ రోజెస్ అనేవి ఉన్నాయి. మీరు అసలు అది మనం మొక్క పెడితేనే పెరిగిందా అన్న డౌట్ కూడా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోడ్ పక్కన కూడా ఎక్కడంటే అక్కడ అసలు మనకి ఇక్కడ ఇటు మన సౌత్లో పిచ్చి మొక్కలు ఎలా అయితే ఉంటాయో ఎక్కడ పడితే అక్కడ అసలు డార్జిలింగ్లో రోజ్ ప్లాంట్ లేని ట్రీ లేదు. అసలు ఒక ఎవ్రీ 100 meters ఒక 3-4 bunches రోజెస్ అయితే, ప్లాంట్స్ అయితే నాకు కనిపించాయి. సో చాలా బాగున్నాయండి. మనకి అసలు ఒక్క ఫ్లవర్ పెరగటానికే అసలు చాలా టైం పడుతుంది మనం ఒక మొక్క అనేది పెడితే, సీడ్ అనేది వేస్తే. బట్ అక్కడ క్లైమేట్ కావచ్చు చాలా బాగా పెరుగుతున్నాయి మొక్కలు అనేవి. సో అంతే హెల్తీగా కూడా అనిపించినాయి మాకేంటంటే. సో నెక్స్ట్ ఇక్కడ ట్రైన్ మ్యూజియంకి వచ్చేసాము. ఈ ట్రైన్ మ్యూజియంకి యాక్చువల్లీ ఎంట్రన్స్ ఫీ అనేది మనం పర్చేస్ చేసిన టికెట్లోనే ఉంటుంది అంట. సో సెపరేట్గా మనం అయితే ఇక్కడికి వచ్చాక ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అరౌండ్ 20 to 25 minutes అయితే ఆపుతారు. సో లోపల మ్యూజియం అనేది ఇలా ఉంటుంది. సో అన్నీ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో, అంటే ఓల్డెన్ డేస్లో రైల్వేస్కి సంబంధించిన ఎక్విప్మెంట్, అలాంటి అన్ని ఏన్షియంట్ అన్నీ కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేసి ఇదొక మ్యూజియం లాగా చేశారు. ఇక్కడ చాలా వాటి మీద ఆల్రెడీ పెట్టేశారు నేమ్ బోర్డ్స్ అనేవి, డూ నాట్ టచ్, డూ నాట్ సిట్ అనేవి. సో చాలా కేర్ఫుల్గా అందరూ హ్యాండిల్ చేస్తున్నారు. పిక్స్ అండ్ వీడియోస్ అన్నీ కూడా అలౌ చేస్తున్నారు. బట్ ఏంటంటే మనం దగ్గరికి వెళ్ళి చూసి అంత ఇదైతే చేయకూడదు. చూసారు కదా ఇక్కడ ప్లీజ్ డూ నాట్ సిట్ ఇట్లాంటివి అయితే పెట్టారు. సో పిల్లల్ని ఎవరైనా తీసుకుని వెళ్ళినప్పుడైతే సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇవన్నీ హెరిటేజ్ అండ్ వింటేజ్ ఇది కదా. సో చాలా కేర్ఫుల్గా వాళ్ళు ప్రిజర్వ్ చేసి పెట్టారు నెక్స్ట్ జనరేషన్స్కి ఐడియా రావటం కోసం. ఇవన్నీ ఏంటంటే అక్కడ ఈస్ట్ సైడ్ అంటే మొత్తం అంతా కూడా రైల్వే సిస్టమ్ ఎలా ఉండేది, ఆ ఫంక్షనింగ్ ఎలా ఉండేది, సో అప్పుడు రైల్వే డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసేవాళ్ళు ఎలాంటి యాక్సెసరీస్ అండ్ గూడ్స్ క్యారీ చేసేవారు, ఇవన్నీ రిలేటెడ్ ఐటమ్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీలో చాలా డిఫరెంట్ మెథడాలజీస్ అనేవి మారిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న రైల్వే ఇదికి దానికి. అలాగే ఓల్డ్ అంటే ఆ టైంలో యూజ్ చేసిన టైప్ రైటర్, బేసిక్ మన పాతకాలం నాటి టెలిఫోన్, ఇలాంటి ఇంకా చాలా యాన్షియంట్ యాంటిక్ పీసెస్ అనేవి కనిపించాయి మాకు అక్కడ. సో ఉన్న తక్కువ టైంలో అన్ని వీడియో అండ్ పిక్ అయితే కవర్ చేయలేము, బట్ మ్యాక్సిమం మేమైతే ఒక గ్లాన్స్ ఇవ్వడానికైతే ట్రై చేసాము నేను మా హస్బెండ్.
అలాగే ఇక్కడ ఈ మ్యూజియంకి పక్కనే అంటే మనం ఈ స్టేషన్ ఎంటర్ అయిన తర్వాత ఈ మ్యూజియం అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఒక ఏన్షియంట్ ట్రైన్ ఇంజిన్ కూడా ఉంది. సో అక్కడ కూడా పిక్స్ వీడియోస్ అనేది దిగొచ్చు. బట్ ఏంటంటే కొంచెం అప్పటికే డ్రిజ్లింగ్గా కొంచెం బాగా ఉంది. ఈ మ్యూజియం ఏంటంటే కంప్లీట్లీ కవర్డ్ ఉంటుంది కాబట్టి సో దీనికి వెళ్ళాము. బయట సైడ్ ఇదిగోండి ఇట్లా చెప్పాను కదా కంపార్ట్మెంట్స్ ఇట్లా అంతా ఉంది అని చెప్పి, ఇక్కడ కూడా చాలామంది పిక్స్ వీడియోస్ అనేది దిగారు. బట్ నేను మా బాబు అయితే దిగలేదు, హస్బెండ్ అయితే దిగారు. సో ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్, ఇది గమ్ స్టేషన్ బై ద వే, ఈ స్టేషన్ నేమ్ వచ్చేసి. ఇక్కడ అయిపోయిన తర్వాత అగైన్ వయా బటాసియాలు మళ్ళీ మనం బ్యాక్ ఇందాక స్టార్ట్ అయిన మెయిన్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. సో రౌండ్ ట్రిప్ వచ్చేసి ఇందాక మెన్షన్ చేసినట్టు 1 hour 40 minutes. మేము 12 o'clockకి స్టార్ట్ అయ్యాము, మళ్ళీ రిటర్న్ స్టేషన్కి వచ్చేసరికి 1:40 అయితే అయింది. సో ఈ రోడ్ జర్నీ ఒక్కసారి, అంటే రోడ్ జర్నీ కాదు యాక్చువల్లీ ట్రైన్ జర్నీ ఒకసారి మనం చేస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డార్జిలింగ్ని కవర్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఫేర్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, ఎందుకంటే 1000 rupees per head అంటే. బట్ ఏంటంటే టూరిజం ప్లేసెస్లో ఆబ్వియస్గా వాళ్ళు అలాగే ఛార్జ్ చేస్తారు, ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో ఇంకా తప్పదు, మనం కొన్ని విజిట్ చేయాలి అంటే ఆ మాత్రం పెట్టాల్సిందే. పిల్లలకి ఒక రేటు అట్లా ఏమీ లేదండి, అంటే మరీ చిన్న పిల్లలకైతే మేబీ ఏమైనా హాఫ్ టికెట్ ఏమైనా ఉంటుందేమో కానీ, బట్ 7 years 6 years అబౌవ్ పిల్లలందరికీ కూడా అడల్ట్స్కి ఎంతైతే ఫేర్ ఛార్జ్ చేస్తున్నారో అంతే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఈ వీడియో టైం ఎంత అయింది అంటే అరౌండ్ 1 అయిందండి, 1:15 మధ్యలో అయింది. సో క్లైమేట్ చూసారు కదా, నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టు మీరు మార్నింగ్ 4కి చూసినా, ఆఫ్టర్నూన్ 12కి చూసినా, ఈవినింగ్ 4 ఏ టైంకి చూసినా, అంటే నైట్ తప్పితే ఏ టైంకి చూసినా కూడా ఫాగీగా మొత్తం అంతా కూడా అలాగే ఉంటుంది. సో వర్షం సడన్గా పడుతుంది, సడన్గా ఆగిపోతూ ఉంటుంది. సో అక్కడక్కడ చిన్న చిన్న పిక్స్ క్లిప్స్ లాంటివి రికార్డ్ చేశాము, అవన్నీ కూడా ఇక్కడ పోస్ట్ చేశాను, అటాచ్ చేశాను చూడండి. ఇవి ఎంత అయిపోయిన తర్వాత ఇంకా ఎలాగో లంచ్ టైం అయిపోయింది కదా, సో హోటల్కి, మేము స్టే చేస్తున్న హోటల్కి వెళ్తూ ఆన్ ద వేలో ఒక చిన్న రెస్టారెంట్ దగ్గర ఆగి అక్కడ లంచ్ అనేది చేసేసాము. సో యాక్చువల్లీ మేము ఏం చేసామంటే అక్కడ ఫ్రైడ్ రైస్, పావ్ బాజీ అండ్ ఇంకోటి ఏదో బిర్యానీ లాంటిది చెప్పాము. బట్ ఆ బిర్యానీనేమో నాకు మన సౌత్లో దొరికే ఫ్రైడ్ రైస్ లాగా అనిపించింది, ఇంకోటేమో ఫ్రైడ్ రైస్ ఏదైతే చెప్పామో అది పులావ్ లాగా అనిపించింది. అంటే బట్ నేనైతే కమెంట్ అయితే చేయట్లేదు, బట్ ఏంటంటే మాకు అనిపించిన ఫ్లేవర్స్ అండ్ టేస్ట్ అలా అయితే చెప్తున్నాము. నాట్ గుడ్ బట్ నాట్ బ్యాడ్ ఫుడ్ అయితే. పావ్ బాజీ ఒకటి చెప్పాము, బట్ అదైతే నాకు ఏ యాంగిల్లోనూ పావ్ బాజీ టేస్ట్ ఫ్లేవర్ అయితే రాలేదు. సో అది అయిపోయాక రూమ్కి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయిపోయి తర్వాత మళ్ళీ మాల్ రోడ్కి వెళ్ళిపోయాము. సో మాల్ రోడ్కి వెళ్ళినప్పుడు ఈసారి ఏంటంటే ఇక్కడ ఒక టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ మొత్తం అనేది మన తెలుగులోనే ఒక మంచి హిట్ మూవీలో ఉంది. అది ఏ మూవీ అనేది ఎవరైనా గెస్ట్ చేస్తే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేనైతే ఫ్యూ డేస్లో రివీల్ చేస్తాను ఆ మూవీ నేమ్ ఏంటనేది. సో మాల్ రోడ్ నుంచి ఈ మహాకాల్ టెంపుల్ నేమ్, ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు వ్యూస్ చూసారు కదా, అసలు ఏదో ఫారెన్లో ఉన్నట్టయితే ఫీలింగ్ అయితే వచ్చింది మాకైతే. ఆ ఫాగ్ కానివ్వండి, లైట్గా డ్రిజ్లింగ్, అలాగే ఇక్కడ హార్సెస్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే జస్ట్ ఊరికే పిల్లలు ఎవరన్నా ఎక్కి రైడ్కి వెళ్తాను అంటే మనం ఇంత అమౌంట్ అనేది పే చేస్తే వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. అలాగే ఇక్కడ ఏదో చిన్న లైక్ షో లాంటిది కూడా వాళ్ళు చేస్తున్నారు, అంటే ఇప్పుడు లైవ్ కన్సర్ట్స్ ఇట్లా ఉంటాయి కదా, సో మ్యూజికల్ లైవ్ కన్సర్ట్, సింగింగ్ ఇట్లాంటివి అవి కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ దారి పొడుగునా కూడా షాపింగ్ ఉందండి, నచ్చిన వాళ్ళకి నచ్చినంత చేసుకోవచ్చు. అది వద్దు అనుకుంటే ఇట్లా ఎంజాయ్ కూడా ఇట్లా చేసేస్తూ వెళ్తున్నారు అందరూ. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. డార్జిలింగ్లో యాక్చువల్లీ టీ ఫేమస్ అని అందరూ అంటారు, బట్ మేమైతే తీసుకోలేదు. ఎందుకో సంహవ్ మాకు ఇట్లాంటి హిల్ స్టేషన్స్లో టీ అనేది అంత నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా మేమైతే మా ఇంట్లో టీ అయితే తాగము. అదే కాకుండా ఎందుకో అంత మనకి రెగ్యులర్గా దొరికే టీకి ఉన్నంత ఫ్లేవర్ ఇక్కడ హిల్ స్టేషన్స్లో దొరికే టీకి ఫ్లేవర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇదైతే ప్రాసెస్డ్ దొరుకుతుంది మనకి అని అందరూ అంటారు. సో మేము ఆ ఇంటెన్షన్తో కూడా ఎవరికి గిఫ్టింగ్ పర్పస్ కూడా తీసుకురాలేదు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈయన ఒక ఫేమస్ నేపాలీ పోయెట్ అంట. సో ఈయన కూడా వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్ ఆఫ్ రామాయణ ఇది రాసిన దానికి. సో అందుకనే ఆయనది స్టాచ్యూ పెట్టారు అక్కడ. సో ఇక్కడ ఈ లైవ్ కన్సర్ట్ చూసేవాళ్ళు అది చూస్తూ ఎంజాయ్ చేశారు, షాపింగ్ వాళ్ళు షాపింగ్, తినేవాళ్ళు స్ట్రీట్ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది కదా, సో అది తినేవాళ్ళు అదే తింటున్నారు. ఈ వీడియో క్లిప్ రికార్డ్ చేసేసరికి అప్రాక్సిమేట్లీ టైం వచ్చేసరికి 6 PM అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో దాని కంటిన్యూషన్ మహాకాల్ మార్కెట్. ఈ మహాకాల్ మార్కెట్ అంతా కూడా నేను నిన్నటి వీడియోలో మెన్షన్ చేసినట్టు మొత్తం ఉలెన్ బేస్డ్ ఐటమ్స్. సో స్వెటర్స్,
ఇవన్నీ మన ఏంటంటే ఉలెన్ అక్కడ క్లైమేటిక్ కండిషన్స్కి సరిపడా వాళ్ళు అంతా చేస్తున్నారు. నేను డార్జిలింగ్లో నోటీస్ చేసిన వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ. అంటే ఎవరికి వాళ్ళు దట్టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కూడా 95% నాకు ఓన్లీ లేడీసే కనిపించారండి. సో మార్నింగ్ అంతా వాళ్ళు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అంతా మేనేజ్ చేసేసుకుని ఈవినింగ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేసుకుంటున్నారు. ఐదర్ స్ట్రీట్ ఫుడ్ ఆర్ ఇలా ఉలెన్తో చేసిన మనకి ఓ పక్కన వాళ్ళు బిజినెస్ చేసుకుంటూనే ఓ పక్కన ఉలెన్తో చేసిన ఈ హ్యాండ్ గ్లౌజెస్ కానివ్వండి లేదా ఈ స్వెటర్స్ లాంటివి అల్లుతూ ఉన్నారు. సో టైం అనేది ఎక్కడ వేస్ట్ చేయట్లేదు. చాలా ప్రొడక్టివ్గా అండ్ ఎఫెక్టివ్గా వాళ్ళైతే టైం అనేది యూటిలైజ్ చేసుకుంటున్నారు. చాలా నేర్చుకోవాలి మనం వాళ్ళని చూసాను అనిపించింది. ఎక్కడ టైం వేస్టేజ్ అనేది వాళ్ళు ఎవరు చేయట్లేదు. సో అక్కడ మార్కెట్ దగ్గర నుంచి ఇలా పక్కకు ముందుకు వచ్చేస్తే చాలా పైకి హిల్ ఆల్మోస్ట్ నడిచి వెళ్ళగా ఈ మహాకాల్ టెంపుల్ అనేది వచ్చింది. ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే మనకి రెగ్యులర్గా సౌత్ ఇండియాలో టెంపుల్స్ ఎలా ఉంటాయి, టెంపుల్కి ముందు కొన్ని షాప్స్ మనకి కొబ్బరికాయలని పూల దండలని ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు కదా. ఇక్కడ అసలు మాకు ఎక్కడ అవేమీ కనిపించలేదు. అండ్ పేరుకి మహాకాల్ టెంపుల్ అంటే అమ్మవారి టెంపుల్ అని ఉంది. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు బుద్ధిజం వాళ్ళకి సంబంధించిన ఒకటి కనిపించింది. అలాగే సాయిబాబా, వినాయకుడు, ఇలా డిఫరెంట్ అంటే అన్ని దేవుళ్ళు కలిపిన మనకు కూడా ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉంటాయి కదా. సో అలా కనిపించింది. బట్ ఎక్కడ కూడా ఏ హంగు ఆర్భాటం అనేది లేదు. అందరూ వెళ్తున్నారు జస్ట్ ప్రశాంతంగా, డివోషనల్ ప్లేస్ కాబట్టి ప్రశాంతంగా దర్శించుకునే దేవుణ్ణి మళ్ళీ అంతే ఇదిగా రిటర్న్ అయిపోతున్నారు. సో మీకు డౌట్ రావచ్చు చెప్పులతో ఎందుకు వెళ్తున్నాము అని. కింద ఎక్కడ చెప్పుల స్టాండ్ లాంటిది ఏమీ లేదు. సో కొంత దూరం వరకు పైకి వేసుకుని వెళ్ళి అక్కడ ఒక చెప్పుల స్టాండ్ లాంటిది ఉంది, అక్కడ పెట్టాలి. సో చూస్తుంటే యూజువల్లీ మనకి ఇక్కడ ఏంటంటే చాలా టెంపుల్స్లో రికార్డ్ చేయనివ్వరు. బట్ అక్కడ ఏంటంటే అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. అండ్ ఈ కలర్స్ పైన చూసారు కదా, ఇట్లాంటి కలర్స్ యాక్చువల్లీ ఫ్లాగ్స్ లాంటి రిప్రజెంటేషన్ మాకు గ్యాంగ్టాక్లో కనిపించింది. బట్ ఇక్కడ కూడా కనిపించింది ఇట్లాంటి కలర్స్. మేబీ కొంతమంది ముడుపుల్లాగా అట్లా ఏమన్నా కట్టారేమో నేను అనుకున్నాను. యాక్చువల్లీ మేము అడిగాము ఒకళ్ళిద్దరిని, బట్ వాళ్ళు మాకు కూడా ఐడియా లేదు అన్నారు. సో మేబీ వాళ్ళు కూడా టూరిస్ట్ ఏనేమో అని మేమైతే అనుకున్నాము. ఇవి చూస్తే నిన్నటి వీడియోలో మీకు అక్కడ మేము బుద్ధిస్ట్ మోనస్ట్రీకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ కనిపించుంటాయి. సో అన్ని రిలీజియస్కి సంబంధించిన ఒక టెంపుల్ లాంటిది అయితే ఇక్కడైతే మేము నోటీస్ చేసామండి. సో చాలా పీస్ఫుల్గా ఉంది. మన టెంపుల్స్కి ఈ టెంపుల్కి అసలు ఏమాత్రం సంబంధం అసలు కంపారిజన్ చేయడానికి లేదు. ఎందుకంటే మన టెంపుల్స్లో లాగా హడావిడి అండ్ హుండీలు అయితే లేవండి అసలుకే. మన టెంపుల్స్లో ఏంటంటే చిన్న టెంపుల్ అయినా కానీ హుండీ లాంటివి ఉంటాయి కదా. సో ఇక్కడైతే అసలు ఆ హుండీ లాంటివి ఏమీ లేవు. అండ్ తర్వాత ఇక దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేస్తూ ఇక్కడ దారిలో మోమోస్ అయితే తిన్నాము. ఒక ప్లేట్కి 8 మోమోస్ ఉన్నాయి. మనకి ఇక్కడ దొరికే మోమోస్కి అక్కడ మోమోస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. 50 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా టేస్టీగా ఉన్నాయి. సో హోటల్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెస్టారెంట్ కింద వెళ్ళిపోయి వాళ్ళు ప్రొవైడ్ చేసిన బఫే అనేది తిన్నాము. ఇక్కడ హాట్ అండ్ సోర్ గార్లిక్ సూప్ పెట్టారు, తర్వాత సలాడ్స్ పెట్టారు, అలాగే బటర్ నాన్, స్టీమ్డ్ రైస్, ఈసారి వెజ్ హక్కా నూడిల్స్, దాంతోపాటు మ్యాంచో సూప్ అనుకుంటా ఇది, సూప్ కాదు సాస్ లాగా చేశారు ఈసారి, కొంచెం క్రీమీ టెక్స్చర్తో ఉంది. తర్వాత ఇది దాల్ తడ్కా పెట్టారు. నిన్న నాన్ వెజ్లో చికెన్ పెట్టారు కదా, సో ఈరోజు నాన్ వెజ్లో ఫిష్ పెట్టారు. అలాగే ఇక్కడ ఈ పొటాటోతో చేసిన ఈ స్టిక్స్ లాంటివి ఉన్నాయి కదా, చాలా బాగున్నాయండి అవైతే మాత్రం. తర్వాత మష్రూమ్, గ్రీన్ పీస్ కలిపి వండారు. ఇక్కడ పన్నీర్ వండారు. ఇక్కడ పన్నీర్ ఇక్కడే కాదండి, గ్యాంగ్టాక్లో కూడా పన్నీరు టూ సాఫ్ట్గా ఉంది. అసలు ఇలా పట్టుకుంటే మన చేతుల్లో తీసుకునేటప్పుడే మ్యాష్ అయిపోతుంది అన్నంత సాఫ్ట్గా ఉంది. సో ఇలా మేము డిన్నర్ చేసేసాం. డెజర్ట్ వచ్చేసి షాహీ తుక్డా పెట్టారు. సో మా డిన్నర్ ఎంజాయ్ చేసేసి రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్.